అనేక విషయాల గురించి మీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు. And it's a great pleasure to see the work of the Lord here, which is prospering in every way. మరి ఇక్కడ ఎంతో పరిచయం జరుగుతూ ఉంది, పరిచయం ఒత్తిడిగా ఉంది, మరి సంఘం కూడా ఎదుగుతూ ఉంది. And I hope that you people also hold us in your prayers. మరి మీరందరూ కూడా మా యొక్క ప్రార్థనలో ఉన్నారు. Okay. And you people are actually celebrating church anniversary. మరి సంఘం యొక్క వార్షికోత్సవాన్ని మీరందరూ కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. Anniversary of 13. 13వ సంవత్సరం యొక్క వార్షికోత్సవం. In a human level, if we speak the beginning of teenage. మరి మనుషుల విద్య మాట్లాడితే మరి యమప్రాయంలో అడుగు పెడుతున్నటువంటి వయసు అన్నమాట. You know, teenage is age 13 is a problem age. మరి 13వ సంవత్సరం అంటే కౌమారం. వాస్తవంగా మరి కౌమార ఏజ్ చాలా డేంజరస్. Many hormones started active at the age of 13. మరి 13వ సంవత్సరాల నుంచి పిల్లల్లో చాలా హార్మోన్స్ ప్రభావం అనేది ఉంటుంది. And then normally youth start to struggle with the parents, challenge their authority. మరి ఆ వయసులో నుంచి వాళ్ళు తల్లిదండ్రులకు లోపడడానికి చాలా కష్టంగా ఉంటారు. But that may not be true with the church. మరి సంఘంతో అలాంటి సమస్య ఉండకపోవచ్చు. 13 is another way is very important. Paul, after his salvation, after 13 years, he set apart as a missionary. మరి 13 సంవత్సరాలు అనేది కూడా చాలా ప్రత్యేకత ఉంది. పౌలు రక్షించబడిన తర్వాత 13 సంవత్సరాలకి ఆయన ఒక మిషనరీగా ప్రత్యేకించబడ్డాడు. When you celebrate the 13th anniversary of Chindal Church, many great things may happen in your midst. మరి 13 సంవత్సరాల కాలంలో ఎన్నో అద్భుతమైనటువంటి సంగతులు మీ మధ్యలో జరిగినవి. May God do great things in you and through you. మరి దేవుడు మీ ద్వారా మీ మధ్యలో అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేస్తాడు. It's a great pleasure that to be with you yesterday and today, especially part of this celebrations. మరి నిన్న ఈ రోజు కూడా మీతో ఉండడం అనేది చాలా సంతోషాన్ని ఇస్తూ ఉంది. మీ యొక్క సంతోషంలో కూడా మేము కూడా పాలిభాగస్తులు అవుతూ ఉన్నాం. When we celebrate, it is my opinion, people should feel that we are doing a celebration. మరి ఏదైనా సెలబ్రేషన్ చేసుకుంటున్నప్పుడు మనం ఏదో సెలబ్రేషన్ చేసుకుంటాం ఆనందంలో ఉంటూ ఉంటాం. But I simply noticed here there is no sign of celebration. మరి ఇక్కడ చూస్తే ఎలాంటి ఒక సెలబ్రేషన్ సంబంధించినటువంటి ఆనవాళ్ళు కనపడలేదు. As usual, you come this Sunday also. మరి ఇక్కడ సండే వచ్చినట్టుగా ఈ సండే కూడా వచ్చారు. And doing the same things in the same way. మరి అదే పాటలు, అదే ఆరాధన, అదే క్రమాలు నడుస్తూ ఉన్నాయి. Then people will not get the impression that today we are celebrating something. మరి ఎలాంటి ఒక ప్రత్యేకత అనేది ఏదో ఉత్సవంలాగా కనిపించుతాయి కదా. So I request you that when you celebrate something, communicate the idea to the people that we are celebrating something. మరి ఏదైనా సెలబ్రేట్ చేసుకునే ముందు జనానికి చెప్పండి ఇక్కడ సెలబ్రేషన్ జరుగుతుందని. These things are not written in the New Testament. మరి ఇవన్నీ కూడా కొత్త నిబంధనలో రాయబడలేదు. I speak out of the simple wisdom gained from the word of God. మరి ఇవన్నీ కూడా వాక్యం నుంచి మీతో కొన్ని పంచుకుంటాం. Okay, today morning I would like to share with you something very important. మరి ఈ రోజున చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యమైనటువంటి విషయాలు As we celebrate the 30th anniversary of the church, I would like to share with you the importance of church. మరి 13వ వార్షికోత్సవం జరుపుకున్నటువంటి ఈ యొక్క సంఘానికి మరి సంఘం యొక్క ప్రాముఖ్యత గురించి తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాను. Church is very important in many ways. సంఘం అనేది అనేక రకాలుగా అనేక విధాలుగా చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. In our city, Hyderabad itself, there would be hundreds of congregations. మరి హైదరాబాద్ లాంటి మహానగరాల్లో మరి వందల కొద్ది మరి సభలు లేకపోతే సంఘాలు ఉన్నాయి. And thousands of believers are belong to all those churches. మరి వేల మంది విశ్వాసులు ఆయా సంఘాలకు చెందిన వారుగా ఉంటున్నారు. But most of the people don't know the importance of the church to which actually they are belong. మరి చాలా మంది కూడా వాళ్ళు ఉంటున్నటువంటి ఆ సంఘం యొక్క విలువ, సంఘం యొక్క ప్రాముఖ్యత తెలియదు. Even the pastors and the great servants of the Lord themselves don't understand what is the importance of the church in which they are placed and they are ministering to.
మరి అంతేకాదు చాలా మంది సేవకులకి దేవుని సంఘాలు నడిపించే వారికి కూడా వాళ్ళు నడిపిస్తూ పరిచయం చేసినటువంటి ఆ సంఘాల యొక్క ప్రాముఖ్యత, సంఘం గురించినటువంటి బైబిల్ ఇచ్చినటువంటి విధానాలు కూడా వాళ్ళకి తెలియకపోవడం చాలా బాధాకరం. Matthew chapter 16 verse 18, very common and a familiar verse to each one of us, where Lord says, I will build my church. మరి మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం అందరికీ తెలిసినటువంటి వాక్య భాగమే. అక్కడ ఉంటుంది, ప్రభు అంటున్నాడు, నేను నా సంఘమును కట్టుదును. See, Christ was starting a new program in our generation. మరి ప్రభువారు మన యొక్క ఆ జనరేషన్ లో ఒక కొత్త ప్రోగ్రామ్ ప్రారంభించాడు. Actually, apostles, how much they had the impression of the new program church that time when Jesus spoke to them. మరి అపోస్తలుకి ఎలాంటి ఒక ఆలోచన ఉంది యేసు ప్రభువు చెప్పినటువంటి మాటలను బట్టి? Church is not an extension of the nation program Israel. It's a different program. మరి సంఘం అనేది పాత నిబంధనలో ఇశ్రాయేలీయుల రాజ్యము, దేశము దానికి సంబంధించినది కాదు. ఇది ప్రత్యేకమైనటువంటి ఒక కార్యక్రమం. Yeah, with church a new dispensation was inaugurated. మరి సంఘం అనేటువంటిది ఒక ప్రత్యేకమైన కాలము, సంఘ కాలముగా పరిగణించబడుతుంది. And Jesus was saying, in effect, I am going to build a new program in your midst. మరి ప్రభువారు అంటున్నాడు, నేను మీ మధ్య ఒక కొత్త కార్యక్రమాన్ని కట్టబోతున్నాను, సంఘాన్ని కట్టబోతున్నాను. That's the program of church. అది సంఘానికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్. So today what our Lord is doing, if somebody asks a question, what will be our answer? మరి ఒకవేళ ఈ రోజున ప్రభు ఏం చేస్తున్నాడో అని ఎవరైనా అడిగితే మన సమాధానం ఏంటి? He is engaged in a building program. యేసుక్రీస్తు ప్రభువారు సంఘాన్ని కట్టడం అనేటువంటి కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నాడు. And what is actually he building up? మరి యేసు ప్రభువారు కట్టుతున్నటువంటిది ఏంటి? The church that he is building up. మరి సంఘాన్ని ప్రభువారు కట్టుతూ ఉన్నాడు. Naturally, to build up or erect a construction, people use bricks and other things, but here Lord is using human beings. మరి ఏదైనా కట్టడం కావాలంటే సాధారణంగా ఇటుకలు గాని, కాంక్రీట్ గాని, లేదా సిమెంట్ గాని వాడతారు. కానీ ఇక్కడ ప్రభువారు మనుషుల్ని వాడుకొని సంఘాన్ని కడుతున్నాడు. Ephesians chapter 3 verses 5 and 6. ఎఫెసీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 5-6 వచనాలను మనం గమనిస్తే, Let us read that passage verses 5 and 6. ఎఫెసీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 5-6 వచనాలని అక్కడ వాక్య భాగాన్ని మనం చదువుదాం. 3 Yeah. Chapter 3 verses 5 and 6. 3వ అధ్యాయము 5-6 వచనాలను చూస్తే, ఈ మర్మం ఇప్పుడు ఆత్మమూలముగా దేవుని పరిశుద్ధులకు, అపోస్తలులను, ప్రవక్తలకు బయలుపరచబడి ఉన్నట్లుగా పూర్వకాలమందు మనుషులకు తెలియపరచబడలేదు. ఈ మర్మం ఏదనగా, అన్ని జనులు స్వార్థమున క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరములోని సాటి అవయవములను వాగ్దానంలో పాలివారనే ఉన్నారు అన్నదియే. See, Paul says in effect that this is a new program not revealed in the Old Testament. పౌలు గారు అంటున్నాడు, ఇది పాత నిబంధనలో బయలుపరచబడలేదు, మర్మముగా ఉంది. Which in other ages what was not made known to the sons of men. మరి మనుషులకు ఇది తెలియపరచబడలేదు పూర్వకాలమందు. Now it was revealed through the Spirit to the apostles and the prophets. ఇప్పుడైతే ఆత్మ ద్వారా దేవుని యొక్క పరిశుద్ధులను, ప్రవక్తల ద్వారా బయలుపరచబడింది. See, in the Old Testament times, the Jewish people cannot think that Gentiles are part of the divine program, the nation Israel. మరి పాత నిబంధనలో మనం చూస్తే యూదులకి, మరి యూదా ఇశ్రాయేలు అనేటువంటి దేశానికి సంబంధించి అన్ని జనులు కూడా అందులో పాలిభాగస్తులు అవుతారనేటువంటి ఆలోచన మనకి లేదు. They cannot even think about that the Gentiles become part of the people of God. మరి దేవుని ప్రజలుగా అన్ని జనులు, వేరే దేశం వాళ్ళు కూడా పాలిభాగస్తులు అవుతారనేది వాళ్ళ ఆలోచన లేదు, వాళ్ళు దాన్ని గ్రహించలేకపోతున్నారు. But here inaugurated a new program in which people like Gentiles have a important role in the program of church. మరి కొత్త నిబంధనలో సంఘమైనటువంటి కార్యక్రమంలో అన్ని జనులైనటువంటి వారికి కూడా దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి బాధ్యతని, వారి ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చి సంఘాన్ని ఏర్పాటు చేశాడు. In the Old Testament, people naturally become Jewish people as they are becoming the children of Jewish fathers. మరి యూదులు ఎలాగా వాళ్ళు ఇశ్రాయేల్ అందరూ కూడా వంశపారంపర్యంగా తల్లిదండ్రులు పుట్టడం ద్వారా వాళ్ళందరూ యూదులయ్యేవాళ్ళు, ఆ విధంగా ఇశ్రాయేల్ యొక్క వారసత్వంకి వచ్చేవాళ్ళు. If a Gentile wants to be converted, he is known as a proselyte. మరి
ఒకవేళ అన్ని జనులు ఎవరైనా ఇశ్రాయేల్ కావాలంటే వాళ్ళు ప్రోస్లైట్ అనేవాళ్ళు. He can just come up to the courtyard. He does not have any authority to enter into the holies. వాళ్ళు ఆ యొక్క ఆవరణంలో మాత్రమే రాగలుగుతారు కానీ ఆ యొక్క మందిరంలోనికి ఒక పరిశుద్ధ స్థలంలోకి అతి పరిశుద్ధ స్థలంలోకి వాళ్ళు ప్రవేశించడానికి అర్హత లేదు. He cannot minister as a Levite in the temple of God. మరి ఆ టెంపుల్ లో ఒక లేవీయులాగా యాజకుల్లాగా యాజకత్వం చేసే అవకాశం అన్ని జనులకు లేదు. He cannot take or eat the holy things which is distributed among the priests. మరి యూదుల మధ్యలో లేదా యాజకుల మధ్యలో విరవబడినటువంటి రొట్టెలు కానీ లేదా సంబంధించినటువంటి పవిత్రమైనటువంటి వస్తువులు తాకడం కానీ తినడం కానీ వాళ్ళకి అవకాశం లేదు. He cannot become an elder among the people of God. మరి దేవుని ప్రజల్లో ఒక పెద్దగా ఉండడానికి కూడా అతనికి అవకాశం లేదు. But here, because the inauguration of church, actually what happened? కానీ ఇక్కడ సంఘం అనేటువంటి కార్యక్రమంలో ఏం జరుగుతుంది? Gospel began to be preached all over the world. సువార్త అనేది ప్రపంచ నలుమూలలకు కూడా ప్రకటించబడుతుంది. And the Gentile people, thousands and thousands of people rushed into the kingdom of God. మరి వేల మంది అన్ని జనులు దేవుని రాజ్యంలోకి పరిగెత్తుకుంటూ వచ్చి దేవుని ప్రభువుని అంగీకరిస్తున్నారు. Along with the Jewish people, Gentile Christians stood and to preach the word of God. మరి ఇశ్రాయేలీయులతో పాటు యూదులతో పాటు అన్ని జనులుగా మార్చబడినటువంటి క్రైస్తవులు కూడా సువార్తను They ప్రకటిస్తున్నారు. broke the bread. వాళ్ళు కూడా రొట్టెలు ఇస్తున్నారు. They interpreted the scriptures. వాళ్ళు కూడా లేఖనాలను వ్యాఖ్యానిస్తున్నారు. And they become the children of God. వాళ్ళు కూడా దేవుని ప్రజలుగా పిలువబడుతున్నారు. And they share the position of royal priesthood. వాళ్ళు మరి రాజులైన యాజక సమూహం యొక్క భాగస్వామ్యాన్ని పొందుతున్నారు. And they are known as the people of God at large. వాళ్ళందరూ కూడా దేవుని ప్రజలుగా అందరూ పిలువబడుతున్నారు. So we people actually converted from the Gentile nations to Christian faith. మనం కూడా అన్య దేశస్తులుగా ఉన్న మనం కూడా క్రైస్తవ విశ్వాసంలోకి వచ్చి ఉన్నాం. By birth we are not the successors of Jewish people, but we are actually Gentile people converted and become part of Christian faith, and now we become the church of God. మరి మన అన్ని జనమైనటువంటి మనము ఇశ్రాయేలుకు సంబంధించిన వాళ్ళం కాదు, రక్త మాంసాల పాలిభాగస్తులు కాలేదు, కానీ యేసుక్రీస్తు ద్వారా మనము కూడా దేవుని పిల్లలమయ్యాము, సంఘం అనేటువంటి ఆ ప్రణాళికలో భాగస్వాములయ్యాము. See, they cannot just even think that when a conservative Jew is sitting and beside him a Gentile person come sit and worship God, he cannot even think. మరి యూదులైతే ఒక మంచి నిష్ఠగలిగినటువంటి ఒక యూదుడు సేవ చేస్తున్నటువంటి యాజకత్వం చేస్తున్నటువంటి యూదుడు తన పక్కనే ఇంకొక అన్యుడు వచ్చి కూర్చొని తనతో పాటుగా పరిచయం చేస్తాడు, తనతో పాటు ఉంటాడు అనేటువంటి విషయాన్ని వాళ్ళ ఊహల్లో కూడా రానివ్వరు. Yeah, in Acts chapter 10 where we read that actually Peter, he was explaining how he happened to go and visit the house of Cornelius where he shared gospel with the Gentile people. It was become a big issue in Jerusalem. చూడండి, అపోస్తలుల కార్యాల 10వ అధ్యాయంలో పేతురు కొర్నేలు ఇంటికి వెళ్ళి రావడం, అక్కడ వారితో కలిసి సువార్త ప్రకటించడం, భోజనం చేయడం, ఇవన్నీ కూడా యెరూషలేములో పెద్ద ఇష్యూగా మారిపోయింది. మరలా వచ్చి ఆయన వాటన్నిటి గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. The Jewish leaders, although they were Christians, they were questioning Peter, why did you visit them and share gospel with such people? మరి యూదుల్లో క్రైస్తవులైనటువంటి నాయకులు కూడా పెద్దలు కూడా అడుగుతున్నారు, నువ్వు ఎందుకు వెళ్ళావు, అన్ని జనుల ఇంటికి ఎందుకు వెళ్ళావు, అక్కడ ఎందుకు భోజనం చేసావు అడుగుతున్నారు. That means even though they were great leaders of the early Christianity, they couldn't understand the nature of the church of Christ. అంటే ప్రారంభంలో ఉన్నటువంటి సంఘ పెద్దలకు కూడా సంఘం యొక్క ఆ యొక్క అనుభవాలు, సంఘం ఎలా ఉంటుందనేటువంటి విషయాలు గ్రహించలేకపోయారు. And in verse 6 here, Paul is saying three important things related with the New Testament church. మరి ఇక్కడ పౌలు గారు నూతన నిబంధన సంఘానికి సంబంధించి మూడు ప్రాముఖ్యమైనటువంటి విషయాల్ని సత్యాలను బయలుపరుస్తున్నాడు. Number one, fellow heirs. అవేంటంటే పాలివారై ఉన్నారు. Number two, of the same body. రెండవది ఏంటంటే ఒకే శరీరంలో సాటి అవయవాలుగా ఉన్నారు. Number three, partakers of his promises in Christ. మూడవది ఏంటంటే వాగ్దానంలో పాలిభాగస్తులై ఉన్నారు. What do you mean by heir? మరి మొదటిది యూదులతో సమానంగా ఉండడం, అంటే వారసత్వం కలిగి ఉండడం. Heirship which determines the inheritance. అంటే వారసులు అంటే స్వాస్థ్యానికి వాళ్ళు అర్హులు అని అర్థం. If my father is having 5 acres of land, I naturally become an heir of his property.
ఒకవేళ నా తండ్రికి 5 ఎకరాల భూమి ఉంటే వారసత్వంగా నాకు ఆ భూమి అంతా కూడా నేను దాన్ని పొందుకోవడానికి అర్హుడను. Paul says, Gentiles along with us become co-heirs of divine property. పౌలు అంటున్నాడు అన్నమాట, నాతో పాటు నేను యూదుడిని, నాతో పాటు అన్ని జనులు కూడా దేవుని యొక్క ఆ దైవ సంబంధమైనటువంటి ఆస్తుల్లో, దైవ సంబంధమైనటువంటి స్వాస్థ్యంలో వీళ్ళు కూడా How పాలిభాగస్తులు. much right Abraham is having in the divine property, same amount of heirship, legal authority, I myself also having related with my heavenly Father. చూడండి, మరి అబ్రహాము ఏదైతే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము, దైవ సంబంధమైన ఆశీర్వాదానికి వారసుడయ్యాడో అలాంటి సమానమైనటువంటి వారసత్వానికి నేను కూడా పాలిభాగస్తుడయ్యాను. It's beyond their endurance. చూడండి, వాళ్ళ ఊహ కూడా అందనటువంటి గొప్ప ఆశీర్వాదం. And of the same body. అంతేకాదు ఒకే శరీరంలో అవయవాలుగా ఉన్నారు. In the Old Testament they were building up a nation. That program was diffused. మరి పాత నిబంధనలో ఇశ్రాయేలు అనేటువంటి దేశంగా కట్టబడ్డారు వాళ్ళు, అది పాడైపోయింది. And on the day of Pentecost Jesus began to build up his church. మరి పెంతెకోస్తు దినమున ప్రభువారు సంఘాన్ని కట్టాడు. Instead of a nation it has become a body of Christ. మరి దేశము అనేటువంటి దానికి బదులుగా శరీరము అనేటువంటి సంఘాన్ని ప్రభువారు కడుతున్నాడు. Along with the Jewish Christians, people from different parts of the world plays in the program of body. మరి యూదులతో పాటు ఇతర దేశస్తుల్లో ఉన్నటువంటి అందరూ కూడా, అన్ని జనులందరూ కూడా అందులో పాలిభాగస్తులుగా ఉంటున్నారు. And we have become members of the body. మనము కూడా సాటి అవయవములుగా ఒకే శరీరములో ఉన్నాము. So the dear brothers and sisters sitting here become the members of the divine body, Jesus Christ. మరి ఇక్కడ కూర్చున్నటువంటి సహోదర సహోదరులందరూ కూడా యేసు క్రీస్తు అనేటువంటి సంఘం అనేటువంటి శరీరంలో పాలిభాగస్తులుగా అవయవములుగా And ఉన్నారు. also partakers of his promises in Christ. అంతేకాదు యేసు క్రీస్తులోని వాగ్దానాల్లో పాలిభాగస్తులై In ఉన్నారు. the Old Testament you can see number hundreds and hundreds of promises. మరి ప్రార్థన మందిరం మనం చూస్తే వందల కొద్ది వాగ్దానాలు వారి కోసం రాయబడ్డాయి. If a Jewish person happened to hear that we claim all those promises in Jesus Christ, they may ask us the question, on what ground you are claiming those promises? ఒకవేళ యూదులకు ఇక్కడికి వచ్చి చెప్పి ఉన్నట్లయితే మనం చెప్తాం, మేము కూడా వీటన్నిటికీ సమాన వారసులమై ఉన్నామంటే ఏ ఉద్దేశంతో, ఏ ఆధారంతో నువ్వు ఇలా అంటున్నామంటారు. When a Gentile Christian naturally replying in this way, all the promises, whether in the Old dispensation or in the New dispensation, all are open to me through Jesus. అప్పుడు అన్ని జనుల్లో మారు మనసు పొంది క్రైస్తవులకు వచ్చినటువంటి విశ్వాసమైన మనం చెప్పొచ్చు, పాత నిబంధనలు కానీ క్రొత్త నిబంధనలు ఉన్నటువంటి ఆశీర్వాదాలన్నిటికీ మేము వారసులము, ఎందుకంటే యేసు క్రీస్తు ద్వారా. So church is a miraculous program of God. కాబట్టి దేవుని యొక్క అద్భుతమైనటువంటి సంఘం అనేది కార్యక్రమంగా ఉంది. People who become part of the local church should understand the element things of the church. కాబట్టి స్థానిక సంఘంలో ఉన్న విశ్వాసులందరూ సంఘం యొక్క మౌలికమైనటువంటి విషయాలు, సంగతులు Then తెలుసుకోవాలి. only we could be proud of the church where we are actually belong to or place. కాబట్టి మనం ఎక్కడ ఉన్నామో, ఏ సంఘంలో ఉన్నామో ఆ సంఘం అనేది క్రీస్తు శరీరంగా ఉన్న సంఘము ఎంతో గొప్పది అని మనం గర్వించాలి. And actually what precious truths entrusted to us for our handling. మనము హ్యాండిల్ చేయడానికి దేవుడు అద్భుతమైనటువంటి సత్యాన్ని, అనేకమైనటువంటి ఉన్నతమైన విషయాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. And another concept we will look into, ఇంకొక వాక్య భాగాన్ని మనం చూస్తే which కనుక also speaks about the importance of the church. సంఘం యొక్క ప్రాముఖ్యత గురించి మాట్లాడుతున్నటువంటి మరొక వాక్య భాగం Acts chapter 20 verse 28. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం మనం చూస్తే 20 verse 28. దేవుడు తన స్వార్థమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మను దేని యొక్క అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్ మందను గురించి మీ మట్టుకు మిమ్మల్ని గురించి జాగ్రత్తగా ఉండుడి. Yeah, this flock which Jesus purchased with his own precious blood. దేవుడు తన స్వార్థమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు. That means here this morning around 60 or 70 people gathered together. ఇక్కడ మనము ఈ ఉదయకాల సమయంలో 60-70 మందిని ఇక్కడ కూర్చొని ఉన్నాం. People around us may not be valuous, that we people may not have so much value. మరి మనముగా ఎంత విలువ లేకుండా ఉండి ఉండొచ్చు. But Jesus valued us so much.
కానీ మనకు మనం బయట కానీ మన గురించి ఎవరు కూడా పెద్దగా పట్టించుకోవచ్చు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఎంత విలువిస్తున్నాడో చూడండి. How we measure the value of something. మరి యేసు ప్రభువారు ఇచ్చినటువంటి ఆ విలువ ఎంత గొప్పదో చూడండి. This is a simple flower vase. ఇక్కడ చూస్తే ఇది ఒక చిన్న ఫ్లవర్ వాజ్ గా ఉంది. What would be the price for this flower vase? ఈ ఫ్లవర్ వాజ్ యొక్క వెల ఎంత ఉంటుంది? 100 rupees or 200 rupees? 100 రూపీస్ ఉంటుంది, 100 రూపాయలు ఉంటుంది. If a boy or girl, 100 రూపాయలు. if 69, yeah, only 69. Okay, if a boy or girl who comes for this worship service first time, if she destroys this, we won't mind. చూడండి, ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు తొందరపాటు పడేసనుకోండి, మనం పెద్దగా ఫీల్ అవ్వం. But if he or she destroys something more precious, then we will take note. మరి అలా కాకుండా చాలా విలువైన వస్తువు ఏదో ఉందనుకోండి, దాన్ని పడేస్తే అప్పుడు మనం చాలా సీరియస్ గా ఉంటాం. See, the price of a thing is measured on the basis of how much money we spend for it. అంటే ఒక వస్తువు యొక్క విలువ దానికి పెట్టిన ఖర్చును బట్టి ఆధారపడి ఉంటుంది. Here in verse 28, Paul says that ఇక్కడ 20:28లో పౌలు గారు అంటున్నాడు, shepherd the church of God which he purchased with his own blood. అంటున్నాడు, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయమంటున్నాడు. The church may be small, సంఘం అనేది చిన్నగా ఉండొచ్చు, it may not be having its own wonderful cathedral as its own. మరి దానికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి బిల్డింగులు అవి లేకపోవచ్చు. The members of the church may be coming from poor class, మరి సంఘానికి వచ్చే వాళ్ళు చాలా పేదవాళ్ళు అయి ఉండొచ్చు, or they may not be that educated or refined people. వాళ్ళు చాలా చదువుకున్న వాళ్ళు కాకపోవచ్చు, లేదా చాలా ఉన్నతమైనటువంటి వర్గానికి సంబంధించిన వాళ్ళు కాకపోవచ్చు. But if they are born again people, కానీ వాళ్ళు తిరిగి జన్మించి రక్షణ పొందిన వాళ్ళు, if they have a personal relationship with Jesus Christ, వారు యేసుక్రీస్తు తోటి ఒక మంచి అవినాయ భావ సంబంధం they ఉన్నవాళ్ళు, are indeed purchased by the precious blood of Jesus. వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు యొక్క స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘస్థులై ఉన్నారు. See, that's the value of a church. కాబట్టి సంఘానికి ప్రభు ఇస్తున్నటువంటి విలువ అది. That's the importance or priority of the church. మరి సంఘం యొక్క ప్రాముఖ్యత, సంఘం యొక్క గొప్పతనం అది. So if I am part of a local church or a church, నేను ఒకవేళ స్థానిక సంఘానికి సంబంధించిన వ్యక్తినైతే గనుక I should understand my own importance in the program of God, అప్పుడు నేను దేవుని యొక్క ప్రణాళికలో నాకున్నటువంటి స్థానం, నాకున్న విలువేంటో మనకు and at the same time I have to understand the importance or priority of the church of God. అంతేకాదు దేవుని యొక్క సంఘం యొక్క విలువ, సంఘంలో నా విలువ, సంఘం యొక్క విలువ కూడా నేను అర్థం చేసుకోవాలి. And also he reminds us one important thing: shepherds are placed over the church to shepherd the church which is purchased by the precious blood of Jesus. That's the importance of the leadership of the church. మరి సంఘ నాయకులు కూడా ప్రభువారు హెచ్చరిస్తున్నారు అన్నమాట. ఈ సంఘము నేను స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘము, దాన్ని మీరు జాగ్రత్తగా కాయాలి. See, it's not a position, but it's an opportunity to serve the people of God. మరి ప్రజల్ని సేవ చేయడం అనేది అది ఒక స్థానం కాదు, కానీ అది ఒక అవకాశము దేవుడిస్తున్నది. So church is a very important institution in the program of God. కాబట్టి దేవుని యొక్క ప్రణాళికలో సంఘం అనేది చాలా అద్భుతమైనటువంటి ప్రణాళిక. Then we come to another verse which also speaks about the importance of the church. సంఘం గురించి ప్రాముఖ్యత గురించి తెలియజేసే మరొక వచన భాగాన్ని మనం చూద్దాం. 1 Corinthians chapter 3, 1 కొరింథీ 3వ verses 16 and 17. 16-17 వచనాలు మనం చూస్తే 1 కొరింథీ 3:16-17 మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వారిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమైనది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. See, Paul was asking Corinthian Christians a direct questions to them that do you not know that you are the temple of God? A very strange question they never heard. చూడండి, కొరింథీయులతో అక్కడ ఉన్నటువంటి విశ్వాసులతో పౌలు ఒక ఆశ్చర్యకరమైన ప్రశ్న, కొత్త ప్రశ్న అడుగుతున్నాడు. వాళ్ళకి అది ఆశ్చర్యంగా ఉంది. ఏమంటే, మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? You know, the city of Corinth was a very notorious city. మరి ఈ కొరింథీ పట్టణం అనేది చాలా
భయంకరమైనటువంటి పట్టణము. People there were very immoral people. అక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా అనైతికమైనటువంటి జీవన విధానం కలిగిన వాళ్ళు. Transgender practices was there in Corinth city even 2000 years back. For us it is a new idea. మరి అక్కడ ట్రాన్స్జెండర్స్ గాని లేదా లింగ మార్పిడి చేసుకున్నటువంటి వ్యక్తులు ఆ 2000 సంవత్సరాల క్రితం అక్కడ ఉన్నారు. And temple prostitution was very common there in Corinth. మరి అక్కడ దేవాలయాల్లో వ్యభిచారం చేయడం, దేవదాసి వ్యవస్థ లాంటివి ఎప్పటి నుంచో కొరింథీ పట్టణంలో ఉండేవి. It was a port city, commercial city. అది చాలా వ్యాపారం జరిగేటువంటి ప్రాంతం అది. And a very wicked city. Nobody would dare to go there and preach gospel. అది చాలా దుష్టత్వంతో నింపబడినటువంటి సిటీ అన్నమాట. అక్కడికి ఎవరు కూడా వెళ్ళి స్వార్థ ప్రకటించడానికి భయపడతారు. But as the Spirit directed him, he went there and preached gospel and gathered so many people in the name of Christ for God. మరి దేవుని కోసం ఈ పౌలు అక్కడికి వెళ్ళి అనేక మందికి స్వార్థ నింపి అనేకులను రక్షించాడు. And these people had a lot of experiences while they were part of the Gentile heathen culture and religion. మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆల్రెడీ ఆ ఉన్నటువంటి అనేకమైనటువంటి ఆచార వ్యవహారాల్లో లేకపోతే పాత వ్యవహారాల్లో తెలుసుకున్నారు, పారిభాగస్థులై ఉన్నారు. We also were born and brought up in different backgrounds. మనం కూడా రకరకాల బ్యాక్గ్రౌండ్ లో నుంచి వచ్చి ఉంటాం కదా. At time when we are born again and join with the church, as we come forward, we will bring some of those practices also with us. మరి మనం కొత్తగా ఒక సంఘంలో జరగబడినప్పుడు లేదా కొత్తగా ప్రభువుని నమ్ముకున్న సంఘాన్ని జరగబడినప్పుడు మనకున్నటువంటి ఆ పాత అలవాట్లు కానీ పాత ఆచారాలు కానీ ఏదో ఒక విధంగా మోసుకొని వస్తూ ఉంటాం ఇక్కడికి. Although Corinthian Christians have become part of the church and they did all the ministries in the church, they did not understand the uniqueness of the church, the holiness of the church, the importance of the church. మరి ఇక్కడ ఉన్నటువంటి కొరింథీ విశ్వాసులు కూడా సంఘానికి జతపడ్డప్పటికి కూడా సంఘం యొక్క ప్రాముఖ్యత కానీ సంఘానికి ఉన్నటువంటి గొప్పతనాన్ని కూడా అర్థం చేసుకోలేకుండా ఉన్నారు. అప్పటికి కూడా పరిచయం చేస్తూనే ఉన్నారు. Some people still practice immorality. ఇంకా కొంతమంది ఆ యొక్క అనైతికతలోనే ఉంటున్నారు. Some people came late, some people came early. కొంతమంది లేట్గా వస్తున్నారు, కొంతమంది ముందు వస్తున్నారు. And there was no equality among them in serving the food and many other things. మరి ఫుడ్ విషయంలో కానీ లేకపోతే ఇతరులు చూసుకునే విషయంలో ఈక్వాలిటీ పాటించలేదు. They conducted church services, but there was no decorum. మరి వాళ్ళు సంఘ కార్యక్రమాలు పాటిస్తున్నారు కానీ అంత సీరియస్ గా చేయట్లేదు. No decency, no orderliness. మరి ఎక్కడ క్రమం లేదు, ఎక్కడ చక్కగా నడవట్లేదు. And they questioned even the authority of Paul. మరి అంతేకాదు పౌలుకు నీకున్న అధికారం ఏంటి అని పౌలు కూడా ప్రశ్నిస్తున్నారు. And there were divisions. మరి అక్కడ అనేక కలహాలు ఉన్నవి, భేదాలు ఉన్నవి. People rallied after the names of some people. మరి అక్కడ ఉన్న ప్రజలు అక్కడ ఉన్న కొంతమంది వ్యక్తుల్ని ఆధారం చేసుకొని వాళ్ళ పక్కన నిలబడుతూ I am of Kephas party. నేను అంటున్నారు కేఫా పార్టీ అని కొంతమంది Then అంటున్నారు. some others said that we are of Apollos. కొంతమంది మేము అపోలో బ్యాచ్ అంటున్నారు. Some others claim that we are of Paul. కొంతమంది ఏమో మీ పౌలు వాళ్ళని అంటున్నారు. And a fourth group claim that we are of Jesus Christ. ఇంకో కొత్త గ్రూప్ వచ్చి మేము క్రీస్తు వారం అని In such a background, Paul was asking them a question. Dear brothers and sisters, don't you know that this is the church of God? మరి అప్పుడు పౌలు వాళ్ళతో అంటున్నాడు, ప్రేమైనటువంటి సహోదరులారా ఇది దేవుని సంఘము అని మీరు గుర్తించట్లేదా? The church is the temple of God. మరి ఇది దేవుని యొక్క నివాస స్థలము, దేవుని ఆలయం అని మీరు గుర్తించట్లేదా? What does it mean? It's a very different idea. ఇక్కడ వారికి ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన ఇస్తున్నాడు. In the heathen practices, people go to temples and churches. మరి ఆ అన్య సాంప్రదాయాల్లో ప్రజలు టెంపుల్స్ వెళ్తూ ఉంటారు. They have the feeling that God is there in the temples or in the concrete buildings which they have built for God. వాళ్ళకున్న ఆలోచన ఏంటంటే ఆ యొక్క గుళ్ళల్లో ఆ యొక్క బిల్డింగ్ లో మధ్యలో గర్భగుడిలో దేవుడు ఉంటాడని వాళ్ళకి ఆలోచన ఉంది. So people go there and go down before there. కాబట్టి వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ తమ తల వంచి నమస్కరిస్తూ ఉంటారు. And they believe that God is there in that building. మరి ఆ యొక్క గుడిలో ఆ యొక్క కాంక్రీట్ బిల్డింగ్ లో దేవుడు ఉంటాడని వాళ్ళు నమ్ముతున్నారు. But in the New Testament we don't have such an idea. కానీ కొత్త నిబంధనలో అలాంటి ఆలోచన లేదు. God is not dwelling in the man-made temples. దేవుడు మనుషులు నిర్మించినటువంటి ఆ గుళ్ళలో ఉండడు. Then what makes the temple of God? మరి దేవుడు నివాసించడానికి దేవుని ఆలయం ఏమిటి?
Paul is saying that you are the temple of God. పౌలు అంటున్నాడన్నమాట, మీరే దేవుని ఆలయమై That ఉన్నారు. means the people of God, they make the temple of God. అంటే దేవుని ప్రజలే దేవుని నివాస ఆలయముగా, దేవుని నివసించే స్థలంగా ఉంటున్నారు. That means when people of God gather together, God is there in their midst. అంటే దేవుని ప్రజలు అందరూ కూడా సమకూర్చబడినప్పుడు వారి మధ్యలో దేవుడు ఉంటున్నాడు. Although he is invisible to us, ఆయన అదృశ్యుడిగా ఉన్నప్పటికీ కూడా, we cannot just see and touch him, ఆయన్ని మనం చూసి పట్టుకోలేకపోయినప్పటికీ కూడా, but he is in our midst. ఆయన మన మధ్యలో ఉన్నాడు. So we must have that fear of God when we behave before him in the church. మరి సంఘంలో మనం వచ్చినప్పుడు, సంఘం పట్ల మనం వ్యవహరించే తీరులో ఆ భయము, దేవుడు మన మధ్యలో ఉన్నాడనేటువంటి స్పృహ మనం ఉండాలి. That's why Paul says, do you not know that you are the temple of God, that the Spirit of God dwells in you? అందుకనే పౌలు అంటాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నదని మీరు ఎదురా. Then one practical aspect also Paul attaches to this doctrine. మరి ఈ యొక్క సత్యానికి ఒక ఆచరణానికి సంబంధించినటువంటి విషయాన్ని కూడా పౌలు జోడిస్తున్నాడు. If anyone defiles the temple of God, ఆయన మాట్లాడుతున్నాడు, ఎవడైనా దేవుని ఆలయంలో పాడు చేస్తే God will destroy him with the trembling. Only we can read that phrase. మరి దేవుడు వారిని పాడు చేయను. ఇది చాలా భయాన్ని పుట్టించేది. వణుకుతో ఈ మాట మనం చదవాలి. For the temple of God is holy. కాబట్టి ఎందుకంటే దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది. Which are you? అది మీరే. So what we may say about the importance of the church? కాబట్టి సంఘం యొక్క ప్రాముఖ్యత అంటే ఏం చెప్పాలి మనం? We cannot see God there here, మనం ఇక్కడ దేవుణ్ణి చూడనప్పటికీ కూడా, but he is there. ఆయన ఇక్కడ ఉన్నాడు. And he examines the heart of each one of us. ఇక్కడ మనలో ఉన్న ప్రతి వారి హృదయాన్ని ప్రభువారు పరిశీలిస్తూ ఉన్నాడు. He tests our hearts. ఆయన మన హృదయాన్ని శోధిస్తూ ఉన్నాడు. And he wants to know whether we are defiled or sanctified. మనం పరిశుద్ధంగా ఉన్నామా, పాడైపోతున్నామా ప్రభు చూస్తున్నాడు. With all heart are we worshiping God, or we are in an absent-minded mood? మనం పూర్ణ హృదయంతో ప్రభువుని సేవిస్తున్నామా, లేకపోతే అనాలోచనగా ప్రభువుని సేవిస్తున్నామా ప్రభు చూస్తున్నాడు. Do we actually worship God out of our heart or not? మరి మన హృదయం అంతరంగంలో నుంచి ప్రభువుని ఆరాధిస్తున్నామా, లేదంటే కేవలము నిలబడి చూస్తున్నామా? So why it all happened with many churches? ఇలాంటి విషయాలు అనేక సంఘాల్లో కూడా చూస్తూ Many ఉన్నాం. churches and many people, why they come under the judgment of God? మరి ఎందుకు అనేక మంది దేవుని యొక్క తీర్పులకు వస్తున్నారు తెలుసా? On the one side they defile themselves, ఒక విషయం ఏంటంటే వాళ్ళ హృదయాన్ని పాడు చేసుకున్నారు. and on the other side they want to serve the Lord. ఇంకొక ప్రక్క వాళ్ళు ప్రభుని ఆరాధిస్తూ ఉన్నారు. Both God did not permit. చూడండి, పాడైపోయిన హృదయాలు, అశుద్ధమైన హృదయాలతోటి ఒక పరిశుద్ధమైన సేవ చేస్తారంటే దేవుడు ఒప్పుకోడు. You cannot serve God at one time, and you cannot serve two masters at one time. ఒకేసారి ఇద్దరు యజమానునికి సేవ చేయడం కుదరదు. So we need to be holy as we approach God. కాబట్టి దేవుని సమీపిస్తున్నప్పుడు, దేవుని సన్నిధానాన్ని సమీపిస్తున్నప్పుడు మనం శుద్ధ హృదయంతో ఉండాలి. We need to be washed day by day by the precious blood of మనం Christ. ప్రతి దినము కూడా, అనుదినము కూడా యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ రక్తంతో కడగబడుతూ ఉండాలి. We need to examine ourselves. What are the things which go through our hearts? మన హృదయాంతరంగాల నుంచి ఏ విషయాలు వెళ్తున్నాయో ప్రతి దినం కూడా మనం పరిశీలించుకోవాలి. What is our qualification? మన యొక్క అర్హత ఏంటి? Christ is our qualification. యేసుక్రీస్తే మన అర్హత. He only can qualify us. యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే మనల్ని యోగ్యులుగా చేసేవాడు. What's our praise and boast? మనం దేని గురించి అతిశయించాలి? ఏది మనకు అతిశయంగా కారణంగా ఉంది? Christ is our boast and praise. మన యొక్క స్తుతి అయిన, మన యొక్క అతిశయమైన యేసుక్రీస్తు ప్రభువారే. So dear brothers, we need to keep in our heart that we cannot play church, but we have to be very reverential in the church while we worship God and listen God's word. కాబట్టి దేవుని సంఘంలో ఉన్నప్పుడు, ఆరాధన చేస్తున్నప్పుడు, వాక్యాన్ని వింటున్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దేవుడు మన మధ్య ఉన్నాడు. మనం దేవుని సంఘముతో ఆటలు ఆడకూడదు. Then another important verse which we look into. ఇంకొక వాక్యాన్ని మనం చూద్దాం. Church, actually the body of Christ. సంఘం అనేది క్రీస్తు శరీరంగా పిలువబడుతుంది. 1 Corinthians chapter 12.
మొదటి కొరింథీ 12వ అధ్యాయం verse 27. 27వ వచనాన్ని మనం చూస్తే, అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరు వేరు అవయవములై ఉన్నారు. It's a symbolic statement. ఇది ఒక సాదృశ్యంగా రాయబడినటువంటి మాట. See, in our body there are many members. మన శరీరంలో రకరకాల అవయవాలు ఉన్నట్లుగా All members together make the body. మరి అన్ని అవయవాలు కలిసినప్పుడే శరీరం అని ఎలా పిలువబడుతుందో, Just like we all are members of Jesus' body. అలాగే మనందరం కూడా కలిసినప్పుడు యేసుక్రీస్తు శరీరంగా పిలువబడుతున్నాం. That means the body, the members are the brothers and sisters who are sitting here. మరి యేసుక్రీస్తు యొక్క శరీరంలో అవయవాలు ఎవరంటే ఇక్కడ కూర్చున్నటువంటి సహోదర సహోదరులే. As we try our level best for the blessings of the body begins to grow. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి అవయవం కూడా తన పని తాను చక్కగా చేసుకుంటూ కోఆపరేట్ చేసినప్పుడు సంఘం అనేది ఎదుగుతూ ఉంటుంది. And each member of the body is having different functions. మరి ప్రతి అవయవానికి కూడా రకరకాల పనులు ఏ విధంగా ఉంటాయో, One body cannot fulfill all the functions of other functions of the body. మరి ఒక్క అవయవం బాడీలో ఉన్న అన్ని పనులు చేయలేదు కదా. One member can do only one function. మరి ఒక అవయవం ఒక పని చేస్తుంది, Other members will do its function. మరి ఇంకొక అవయవం వాటి పని చేస్తుంది. When all the members of the body functions together, there we can see the well-being of the body. మరి ప్రతి అవయవం కూడా తన పని తాను చేసుకుంటున్నప్పుడు, కాలు చేయి పని చేసుకుంటున్నప్పుడు అప్పుడు మొత్తం కూడా సంఘానికి శరీరానికి క్షేమాభివృద్ధి కలుగుతుంది. This is an important truth connected with the Church of Christ. మరి క్రీస్తు సంఘంలో ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సత్యము. In the traditional churches, there we see masses. You know mass, holy mass. మరి మనం కొన్ని సాంప్రదాయకమైనటువంటి సంఘాలు చూస్తే అక్కడ కొన్ని మాస్ వంటి ఆరాధన అంటారు. I was born and brought up in a Roman Catholic family. బ్రదర్ ఒక రోమన్ క్యాథలిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. Up to the age of 20, I used to go to church and attend in mass. మరి 20 సంవత్సరాల వరకు కూడా అక్కడ ఆరాధనలో పాల్గొంటూ వచ్చాడు. We people don't have any role in mass. మరి ఆ యొక్క ఆరాధనలో ప్రజలకు ఎలాంటి భాగస్వామ్యం ఉండదు. We go there and stand for a while. మరి అక్కడికి వెళ్ళి కాసేపు నిలబడాలి. When they say we sit down. మరి చెప్తారు కూర్చోమంటారు, కూర్చోవాలి. And sometimes we kneel down as they encourage us. మరి వాళ్ళు చెప్పినప్పుడు మోకరించాలి. And at the last of the mass we give some offerings. మరి ఆ ఆరాధన చివరిలో ఏదో కానుక ఇవ్వాలి. And the priest disposed the meeting. That's all. మరి The mass. అప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క ఫాదరు మీటింగ్ అయిపోయిందని చెప్తాడు, అయిపోయినట్టు. But in our church meeting things are entirely different. కానీ మన సంఘాల్లో చూస్తే పరిస్థితులన్నీ కూడా వేరేగా ఉంటాయి కదా. Where does come that idea? మరి ఈ యొక్క ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? This idea comes from these words. ఈ యొక్క ఆలోచన ఇలాంటి వాక్యాల నుంచి వచ్చింది. We are the members of the body. మనమందరం కూడా ఒక శరీరంలో అవయవాలుగా ఉన్నాము. See, one is having a revelation. ఒకరికి ప్రత్యక్షతలు అనుగ్రహించబడ్డాయి. Another one is having a song. ఇంకొకరిలో పాట పాడడం అనుగ్రహించబడింది. Another one having an exhortation. ఇంకొకరికి హెచ్చరించడం అనుగ్రహించబడింది. Another one preach. ఇంకొకరు వాక్యాన్ని Another బోధిస్తున్నారు. one teach. ఇంకొకరు ఉపదేశిస్తున్నారు. That means there are different ministries in the church. అంటే సంఘంలో రకరకాల పరిచర్యలు ఉన్నాయి చేయడానికి. As each member of the body functions well, it contributes creatively for the blessing of the church. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా వారికి అనుగ్రహించబడిన కృప చొప్పున పరిచర్య జరుగుతుండగా సంఘము క్షేమాభివృద్ధి పొందుతుంది. But in the traditional churches things are entirely different. కానీ మన సాంప్రదాయ సంఘాల్లో చూస్తే పరిస్థితులు తారుమారుగా The ఉంటాయి. members do not have any function at all. మరి అక్కడ ఉన్నటువంటి విశ్వాసులకి ఎలాంటి పని ఉండదు. Only the priest does something. అక్కడ ఉన్నటువంటి ఫాదరో లేకపోతే పాస్టర్ ఆయన అన్ని Only చేస్తాడు. the pastor does something. That's all. మరి అక్కడ పాస్టర్ అన్నిటిని చేస్తాడు అంతే. The body will not grow. ఆ విధంగా సంఘం అనేది The ఎదగదు. body will not function well. మరి బాడీ అనేది కరెక్ట్గా పనిచేయదు. But as the all members of the body functions together మరి సంఘంలో ప్రతి అవయవం కూడా and it functions very well, అప్పుడు ప్రతి వాడు వాళ్ళ పని చక్కగా చేసినప్పుడు the body begins to grow. అప్పుడు శరీరం అనేది చక్కగా The ఎదుగుతుంది. body begins to be blessed. మరి అప్పుడు సంఘం అనేది ఆశీర్వదించబడుతుంది. And also one more thing we can see out of this figure of speech. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క సాదృశ్యంలో ఇంకొక మాట మనం చూడాలనుకుంటే, Can we divide the body? మరి ఈ శరీరాన్ని మనం విడగొట్టగలమా?
If we cut this arm, what will happen? ఒకవేళ చెయ్యి కట్ చేస్తే ఏమవుతుంది? If we cut the leg, what will happen? లెగ్ కట్ చేస్తే ఏమవుతుంది? See, much bleeding. రక్తం స్రావం అవుతుంది కదా అక్కడ. Or soon you will die out of bleeding. మరి రక్తస్రావం అయి త్వరలోనే చనిపోతారు. So all members of the body should stand together. కాబట్టి అవయవాలన్నీ కలిసి నిలబడాలి. See, that underlines the unity of the church. అది దేని చూపిస్తుందంటే సంఘంలో ఉన్న ఐక్యతను చూపిస్తుంది. There should not be any kind of division among the people of God. దేవుని ప్రజల మధ్యలో ఎలాంటి భేదాభిప్రాయాలు రాకూడదు. We all are united under the name of Christ. మనందరం కూడా క్రీస్తు యొక్క నామములో జతపడ్డాం. By the working of the Holy Spirit. పరిశుద్ధాత్మ కార్యం ద్వారా మనం జతపడ్డాం. We are united as one body. మనందరం కూడా ఒక సంఘముగా సమకూర్చబడ్డాము. So that's the blessing of the church. కాబట్టి సంఘానికి ఉన్నటువంటి గొప్ప ఆశీర్వాదం అదే. That's why we preach that church is very important. అందుకే మేము చెప్తున్నాము సంఘం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. Another practical implication. ఇంకొక ప్రాక్టికల్ విషయాన్ని కూడా చూద్దాం. If we are the members of the body of Christ, మనం క్రీస్తు సంఘంలో శరీరంలో అవయవాలుగా ఉన్నాం కదా. if Christ wants to go and share gospel with somebody, if I am supposed to be the legs, if I am passive, what Christ does do? మరి ఎవరికో సువార్త ప్రకటించాల్సిన అవసరం ఉంది. మరి నేను ఒక లెగ్ గా ఉన్నాను, కాలుగా ఉన్నాను, నా పని కాలు అనుకోండి, నేను ఎవరినో నేను సైలెంట్గా ఉంటానంటే మరి పని ఎలా జరుగుతుంది? Christ wants to minister to the needs of different kinds of people. మరి యేసు ప్రభువారు అనేక రకాలైన ప్రజలకి వారి అవసరతలో సువార్త చేయాలనుకుంటున్నాడు, పరిచయం చేయాలనుకుంటున్నాడు. So I am the mouth of Christ. మరి నేను ఒక నోరుగా ఉన్నాను, అవయవంగా ఉన్నాను. I am the hands of Christ. ఒకవేళ నేను చెయ్యని అవయవంగా ఉన్నాను. If I am the leg of Christ, నేను కాలని అవయవంగా ఉన్నాను అనుకోండి. if my heart is the heart of Christ, మరి నేను ఒక హృదయమైనటువంటి ఉన్నాను అవయవంగా, then only I can do something practically for the people of God. మరి యేసుక్రీస్తు కలిగిన మనసు కలిగినప్పుడే ఏదో ఒకటి చేయగలుగుతాము. If Christ wants to comfort certain people using you, you have to go and comfort them. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఎవరిని ఆదరించాలనుకున్నప్పుడు నువ్వు వెళ్ళి ఆదరించాలి కదా. If Christ wants to express his heartache for the saint, you have to go and show him compassion. మరి ఎవరినో నువ్వు బలపరచాలి, అది ఎవరి మీద దయ చూపించాలనుకున్నప్పుడు ఈ శరీరంలో ఉన్న నువ్వు వెళ్ళి బలపరచాలి కదా. If one of you have to go to different place of India where you need to share gospel, then the leg is you. మరి ఎక్కడో వేరే దూర ప్రాంతాల వాళ్ళకి సువార్త చెప్పాలంటే కాలుగా ఉన్న అవయంగా ఉన్న నువ్వు వెళ్ళి సహాయం చేయాలి కదా. That means obey Christ. దాని అర్థం ఏంటంటే క్రీస్తుకు లోబడాలి. Then only we can function as the body of Christ. క్రీస్తుకు లోబడినప్పుడే ఆ శరీరంలో అవయవాలుగా మనం పనిచేయగలుగుతాము. Otherwise we cannot function as the body of Christ. లేదంటే క్రీస్తు శరీరంగా మనం పని చేయలేము. Then another important thing. ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని కూడా మనం చూద్దాం. Matthew chapter 18 verses 17 and 18. మత్తయి సువార్త 18వ అధ్యాయం 16 Very important in practical connection. మరి ఇది చాలా ఆచరణాత్మకమైనటువంటి సత్యం మనం చూస్తాము. Matthew chapter 18 verses. మత్తయి సువార్త 18వ అధ్యాయము 16 Let us read from 15 to 20. 15 నుంచి 22 వాక్య భాగం చదువుతాను. మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పుదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతను ఒంటరిగా ఉన్నప్పుడు అతనికి అందించుము. అతడు నీ మాట విని ఎడల నీ సహోదరుని సంపాదించుకుంటివి. అతడు వినని ఎడల 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరిద్దరిని వెంటబెట్టుకొని అతని ఎదుగు పోము. అతను వారి మాటయు విని ఎడల ఆ సంఘమునకు తెలియజెప్పుము. అతను సంఘపు మాటయు వినని ఎడల అతను నీవు అన్యుడిగాను సుంకరిగాను ఎంచుకొనుము. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధించబడును. భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేని గురించి భూమి మీద ఏకీభించినలా అది పరలోకమందున్న నా తండ్రి వల్ల వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఏలైనగా 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందిరో అక్కడ నేను వారి మధ్యన ఉందినని చెప్పాను. This passage is very important as far as the church is concerned.
మరి సంఘానికి సంబంధించి ఈ వాక్య భాగం చాలా ప్రాముఖ్యమైనది. We should understand very well the meaning of this passage and its practical implications. మరి ఇక్కడ ఉన్నటువంటి వాక్య భాగం యొక్క విషయాల్ని మనం చాలా కూలంకషంగా మనం అర్థం చేసుకోవాలి. The local church functions as the supreme court of God. ఈ స్థానిక సంఘం అనేది ఒక సుప్రీం కోర్టు, దేవుని యొక్క సుప్రీం కోర్టు లాగా పనిచేస్తుంది. The things which they bind on earth shall be bound in heaven. మరి ఇక్కడ వాళ్ళు ఏది బంధిస్తారో అది పరలోకంలో బంధించబడుతుంది. But a grave serious statement, isn't it? చూడండి ఇక్కడ ఎంత సీరియస్ స్టేట్మెంట్ ఇవ్వబడిందో కదా. What a power Lord attributed to the local assembly. మరి స్థానిక సంఘానికి ప్రభువు ఇచ్చినటువంటి అధికారం ఎంత గొప్పదో చూడండి. So we should not cross the boundaries. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన అధికారాన్ని మనం క్లోజ్ చేయకూడదు. So important is church in the whole program of God. మరి దేవుని యొక్క కార్యక్రమాలన్నిటిలో సంఘం అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. In a local church, Christ expects problems. మరి ఈ స్థానిక సంఘములో కొన్ని సమస్యలు వస్తాయి. We all are saints, that's okay. మనందరం కూడా పరిశుద్ధులమే కాలం లేదు. But sinners save the saints. మనము పాపులుగా రక్షించబడి ఉన్నాము. Our sinful nature is not eradicated at the time of salvation. మనం రక్షించబడిన వెంటనే మనలో ఉన్నటువంటి పాప స్వభావం అనేది పోదు. Still, I do have the tendency to be angry. మరి ఇన్ని దేవుని నమ్ముకున్నప్పటికీ కూడా కోపపడేటువంటి ఆలోచన ఉంటుంది. And I have the tendency to do all sinful things. మరి పాపానికి సంబంధించిన అన్ని పనులు చేసేటువంటి అవకాశం కూడా ఉంది. I may clash with others. మరి నేను ఇతరులతో మరి ఏకీపించుకోవచ్చు. I may misrepresent. నేను తప్పుగా వేరే వాళ్ళు చెప్పవచ్చు, తప్పుగా మాట్లాడవచ్చు. So here Jesus is addressing the thing in the context of a local church. మరి ప్రభువు ఇలాంటి సందర్భాల్లో ఇలాంటి విషయాల మధ్యలో అలాంటి ఒక సందర్భంలో మాట్లాడుతున్నటువంటి Verse 15 begins with a statement that if your brother sins against you. ఇక్కడ ఒక మాట మాట్లాడుతున్నాడు 15వ వచనంలో, నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల Go and tell him as his fault between you and him alone. మరి నీవు పోయి నీవును అతను ఒంటరిగా ఉన్నప్పుడు అతని గద్దించుము. You should not share it with anybody in the church. మొదటిగా నువ్వు ఎవరితో కూడా చెప్పకూడదు ఈ విషయాన్ని. ఏదైనా If he wrongs with me, ఒకవేళ ఇతను నాతో తప్పుగా immediately I should not run to my wife and discuss all things with her. Instead, I should meet him and we discuss the issue between he and me. మరి నేను వెంటనే వెళ్ళి నా భార్యతో జరిగిందని చెప్పకూడదు. మొదటిగా అతనితో వెళ్ళి ఆ విషయం ఏదైనా సమస్యగా ఉంటే దాంతో మాట్లాడాలి, ఆ విషయంతో మాట్లాడాలి. If that's solved between us, that's best. ఒకవేళ వాళ్ళిద్దరి మధ్యలోనే ఆ సమస్య అక్కడితో ఆగిపోయిందనుకో చాలా మంచిది. Many brothers sisters do have the habit that something happened to them, they will just take out their mobile and call around all the ones. మరి మనకున్నటువంటి ఒక ఇదేంటంటే ఏదైనా విషయం జరిగిన వెంటనే మొబైల్ ఫోన్ తీసుకొని అందరికి ఫోన్ చేసి చెప్తూ ఉంటాం. That's not the way of solving issues. మరి ఆ విధంగా సమస్య పరిష్కారం కావు కదా. And if that not worked out, the second step. అంటే మొదటిగా మనం ఆ వ్యక్తితో వెళ్ళి మాట్లాడాలి. ఇప్పుడు అలా పని కాలేదనుకోండి, ఇంకో పని చేయాలి. నెక్స్ట్ Verse 16. But if he will not hear, take with you one or two more. మరి 16వ వచనం ఉంది. నెక్స్ట్ ఏంటంటే అతను వినని ఎడల ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట స్థిరపరచినట్లు ఇద్దరు ముగ్గురు తీసుకొని పోవాలి. These two may be the elders or deacons of the church. ఈ ఇద్దరు ముగ్గురు అనే వాళ్ళు ఎవరంటే ఎల్డర్స్ గాని డీకన్స్ గాని వెళ్ళాలి. Or some able counselors of the church, mature brothers. లేదంటే సంఘంలో ఒక సీనియర్ బ్రదర్స్ లేకపోతే పని చెందిన వాళ్ళు అయి ఉండాలి. Or concerned parties of the church, of the people. లేదంటే ఆ వ్యక్తులకు సంబంధించినటువంటి వ్యక్తులు అయి ఉండాలి. And you can take enough time to discuss sitting together. మరి వారితో కూర్చొని చాలా సంక్షేమం మాట్లాడడానికి సమయం కేటాయించాలి. The time you can allow for it is not mentioned here. ఇక్కడ సమయాన్ని ప్రస్తావించలేదు, ఎంత సమయం మాట్లాడాలని. Enough time you can take. మరి చాలా సమయం తీసుకోవాల్సి వస్తుంది. 1 month, 2 months or 3 months you can. ఒక నెల కానీ 2 నెలలు కానీ 3 నెలలు కానీ తీసుకోవాలి. Suppose that if you want to solve the problem later with the family, in a family, మరి కుటుంబాల మధ్య ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, in 24 hours we may not be able to solve all problems. మరి 24 గంటల్లోనే ఆ సమస్యలన్నీ కూడా తీరిపోవు. It may take more time. మరి వీటికి కొంత ఎక్కువ సమయం పడుతుంది. So we people need to spend patiently enough time with the concerned parties and try to solve in
the power of the Holy Spirit. మరి ఆ సమస్యలు సాల్వ్ అయ్యేంత వరకు కూడా ఓపిక పట్టి పరిశుద్ధాత్మ సహాయంతో ఆ సమస్యను పరిష్కారం దిశగా చూడాలి. And then comes the third stage. ఒకవేళ అలా కూడా కాలేదంటే మూడో విషయంలోకి రావాలి. Verse 17 where we read, 17వ వచనం మనం చూస్తాము. if he refuses to hear them, tell it to the church. అతను వారి మాట కూడా వినని యెడల ఆ సంగతి సంఘములకు తెలియజెప్పుము. So in the third stage only we can share it with the entire church. మరి మూడవ సందర్భంలో మాత్రమే సంఘం అంతా కూడా తెలియపరచాలి. Normally people will do the final thing, they will do it the first. మరి సాధారణ జనం ఏం చేస్తారంటే చివరిలో చేయవలసింది ముందు చేసేస్తారు. Publishes the all things later with among the people. మరి ముందు ఒక చిన్న ఇష్యూ జరిగిన వెంటనే అందరికీ తెలియపరుస్తూ ఉంటారు. So the secrecy will be lost. అక్కడ రహస్యాలు ఏముండవు, మొత్తం కూడా బట్టబయలు చేసేస్తా ఉంటారు. Secrecy is valid to a certain extent to solve certain problems. మరి కొన్ని సమస్యలు పరిష్కరించడానికి కొంత రహస్యంగా ఉంచడం, సంగతిని దాచిపెట్టడం అనేది చాలా అవసరం. Church means the all saints, the group of saints. సంఘం అంటే పరిశుద్ధులు, అందరూ పరిశుద్ధులే. And church sat together and discussed the issue. ఇప్పుడు సంఘమంతా కూడా కలిసి కూర్చొని ఈ యొక్క పరిస్థితి గురించి డిస్కస్ చేయాలి. They searched many scriptures related with the concerned issue. మరి ఇలాంటి పరిస్థితుల మధ్యలో లేఖన భాగాలను చూడాలి. ఇలాంటి పరిస్థితులు ఎక్కడ జరిగినాయా, వాళ్ళు ఎలా నిర్ణయాలు తీసుకున్నారో వాటిని చూడాలి. Elders, deacons, saints all prayed for a long time. అక్కడ ఉన్నటువంటి పెద్దలు గాని, సంఘ పెద్దలు గాని, పరిచారకులు గాని అందరూ కూడా ఎక్కువ సమయం ప్రార్థించాలి. They have discussed many issues connected with the complexity of the problem. మరి ఆ సమస్యలో ఉన్నటువంటి సంక్లిష్టతని బాగా అర్థం చేసుకుంటూ డిస్కస్ చేయాలి. And finally, on the basis of the many scriptures, they framed out a solution. మరి చివరిగా మరి అనేక ప్రార్థనలు డిస్కషన్ అయిపోయిన తర్వాత ఒక పరిష్కారంతో వాళ్ళు ముందుకు రావాలి. And the church called in both parties. అప్పుడు సంఘం వారందరిని పిలవాలి, రెండు పార్టీలు. And the church should make them known that this is the solution as church they drafted. మరి సంఘంగా మేము ఇలాంటి ఒక నిర్ణయం తీసుకున్నాం ఈ విషయం అని వారికి తెలియపరచాలి. That solution is binding. మరి ఆ యొక్క పరిష్కారం ఏదైతే చెప్పారో అది కట్టుబడుతుంది, బంధించబడుతుంది. And the church demands both husband and wife to live together. ఒకవేళ భార్యాభర్తలు కలిసి ఉండాలని సంఘం నిర్ణయించింది అనుకోండి, You should not file any divorce notice in any court. మరి అలా సంఘం నిర్ణయించినప్పుడు మేము బయటకి కోర్టుకి వెళ్తాము, కేసు పెడతాము, డైవోర్స్ అప్లై చేస్తాము చేయడానికి The వీలు. church asked the husband that you should forgive your wife. మరి భర్తని సంఘం అడుగుతుంది నీ భార్యను క్షమించు అని. And the church demanded the wife that you should be submit to the authority of your husband. మరి భార్యను కూడా సంఘము డిమాండ్ చేస్తుంది, నువ్వు భర్తకు లోబడి ఉండాలి. And for 3 months the church required that you together go for a counseling course. మరి ఒక 3 నెలలు కౌన్సిలింగ్ కి మీరు వెళ్ళండి అని సంఘం నిర్ణయించింది. The counseling person also will be decided by the church. మరి ఎవరు కౌన్సిల్ చేయాలో ఆ వ్యక్తి కూడా సంఘమే నిర్ణయిస్తుంది. Then the couple simply say that we won't be ready. మేము సిద్ధంగా లేవన్నారు అనుకోండి. ఒకవేళ అలాంటప్పుడు You mind your business. నీ పనులు చూసుకుంటున్నారు అనుకోండి. You people, who are you? మీరెవరండి మా కుటుంబం జోక్యం చేసుకోవడానికి? You fail to understand our problem. మీకేం తెలుసు మా సమస్యలు? Only divorce is the solution. మా ఎంత సమస్యలో మేము ఎంత నలిగిపోతున్నామో విడాకులే కంపల్సరీ కావాలి అన్నారు అనుకోండి. Then what's the response of the church? అప్పుడు సంఘం యొక్క స్పందన ఏ విధంగా ఉండాలి? Then church does not have anything to do positively. మరి సంఘం ఏం చేయడానికి అవకాశం లేదు కదా. Then the church can do one thing. అప్పుడు సంఘం ఒక పని చేస్తుంది. In the last part of verse 17, 17వ వచనం వచ్చి రెండవ భాగంలో, if he refuses even to hear the church, అతను వారి మాట వినని యెడల ఆ సంఘం తెలియదు, సంఘపు మాటయు వినని యెడల let him be to you like a heathen and a tax collector. అతనిని నీకు అన్యునిగాను సుంకరునిగాను ఎంచుకొనవలెను. What does it mean to a heathen or a tax collector in the Old Testament context? మరి ఇక్కడ అన్యుడిగా సుంకరగా అనేటువంటి మాట పాత నిబంధన సందర్భం నుంచి మాట్లాడుతున్నాడు. ఏంటి దాని అర్థం? Heathens, Israelites do not have any relationship with them. అంటే ఇశ్రాయేలు ప్రజలకి అన్యులతో ఎలాంటి సంబంధ బాంధవ్యాలు And ఉండవు. tax collectors, they hate them.
ట్యాక్స్ కలెక్టర్లేమో సుంకర్లేమో వాళ్ళు అసహించుకుంటూ ఉంటారు. That means you put him out of your relationship. దాని అర్థం ఏంటంటే వాళ్ళని మీ యొక్క సంబంధాల నుంచి బయట పెట్టేసేయండి. In other sense, you need to excommunicate him from our ఇది relationship. చెప్పాలంటే వారిని సంఘ బహిష్కరణ చేయమని చెప్తుంది. That you should not do hastily. అదేదో నువ్వు కావాలని త్వరపడి చేయకూడదు. That's why Christ says that step by step you try to solve the problem. అందుకని ప్రభువారు అన్నమాట ఒక స్టెప్ తర్వాత ఇంకో స్టెప్ అలా మెల్లమెల్లగా క్రమక్రమంగా అలాంటి నిర్ణయం తీసుకోవాలి. Lot of hours are spent, ఎన్నో గంటల సమయం వెచ్చించాలి. and if there is no other solution, ఎలాంటి ఇక అవకాశం లేదు అన్నప్పుడు మాత్రమే then only you take the final decision. అప్పుడు మాత్రమే నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకోవాలి. If the church put him outside, ఒకవేళ సంఘము అతన్ని బహిష్కరించింది అనుకోండి, then they said that you have your decisions, we have our decisions. వాళ్ళు అంటారన్నమాట మీరు మీ నిర్ణయం తీసుకున్నారు మేము మా నిర్ణయం తీసుకున్నాం. And they say that the other pastor invited us to be their church, part of their church. ఇంకొక సంఘం వాళ్ళు పిలిచారు మమ్మల్ని మా సంఘాన్ని రండి And we will make the choir team there, that church. Choir team. మమ్మల్ని అక్కడ క్వైట్ టీమ్ లో ఉండమంటున్నారు, మమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నారు. Then we may feel that if we take a decision like this, that family will be lost. అరే మనం ఇలా నిర్ణయం తీసుకోబట్టి మరి ఆ కుటుంబం వెళ్ళిపోయిందే అనుకోవచ్చు మనం. But what should we do? కానీ మనం ఏం చేయాలి? The church should take an action on the basis of the word of God. మనం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా వాక్యానుసారంగా వాక్య ఆధారితంగా నిర్ణయం తీసుకోవాలి. That's the last thing that we can do. అది చివరిగా చేయవలసినటువంటి పని. That we should not do as the first thing. అంటే సంఘ బహిష్కరణ అనేది మొట్టమొదటి చేసిన పని కాదు. If church takes a decision like that, that decision will be honored by God. ఒకవేళ సంఘం కనుక ఇలాంటి ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని పరలోకంలో కూడా అది గౌరవించబడుతుంది. That's why verse 18 Lord says, whatever you bind on earth will be bound in heaven. అందుకని 18వ వచనంలో ఉంటుందంట, భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందు బంధించబడును. And whatever you loose on earth will be loosed in heaven. భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందు విప్పబడును. నీతో నిశ్చయంగా చెప్తున్నాను. People may wonder to see, yeah, brothers like you, some brothers and sisters, they come together and bind. What does it mean? చూడండి, కొంతమంది సహోదరులు మనం అందరం కూర్చొని ఏం బంధిస్తాం మనం? No, dear brothers, if our actions based on the word of God. అంటే మనం ఏదో ఒకటి చేయాలి కాదు, మనం ఏం చేసినా కూడా వాక్యానికి ఆధారంగా ఉండాలి. God will honor it. వాక్య ఆధారంగా ఉన్నప్పుడు దేవుడు దాన్ని గౌరవిస్తాడు. And if they go away from their fellowship with this church, ఒకవేళ వాళ్ళు ఈ యొక్క సంఘ సమాజం నుంచి వెళ్ళారనుకోండి, and wherever they go, whatever ministry they do, whatever church they belong to, that not shall be as not in heaven till you lose it. చూడండి, ఒకవేళ మనం ఒక సంఘంగా వాళ్ళు బహిష్కరించినప్పుడు, సంఘం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు, ఒకవేళ వాళ్ళు వేరే సంఘానికి వెళ్ళి వేరే సంఘస్థులతో కలిసి ఎలాంటి పరిచర్యలు చేయండి, సంఘంగా మరలా మనం వాటిని విప్పే వరకు కూడా అవి అంగీకరించబడవు. That means being part of a local church means అంటే ఒక స్థానిక సంఘంలో సభ్యులుగా ఉండడం అనేది having the responsibility to revere the decisions made by the local church. స్థానిక సంఘంలో తీసుకునే నిర్ణయాలకు గౌరవించాలి అనేటువంటి ఆలోచనతో కూడింది. Bible says the church is the bride of bridegroom. మరి బైబిల్ ఏం చెప్తుందంటే సంఘం అనేది క్రీస్తు వారి వధువుగా ఉంది. If I try to disgrace your wife, what shall be your మరి ఒకవేళ ఒక వ్యక్తి యొక్క భార్యను మనం సరిగా నీచంగా చూసాము, అది వేరే విధంగా చూసామనుకోండి, మన స్మరణ. If I try to disgrace or somebody tries to disgrace my wife, what shall be my response? ఎవరైనా ఊరుకుంటారా? అంటే వేరే వాళ్ళ భార్యని తప్పుగా చేయడం అనేది ఒక రకం మాట అంటే ఊరుకుంటారా? If I try to disgrace the bride of Jesus Christ, what shall be his response? మరి యేసుక్రీస్తు వధువుగా ఉన్న సంఘాన్ని ఎవరైనా తప్పుగా చేస్తే, ఆ సంఘాన్ని గౌరవించకపోతే మరి ప్రభువు ఊరుకుంటాడా? I come to the close of my sermon. మరి వాక్యాన్ని ముగించబోతున్నాను. I may explain to one incident happened
in one of our families. మరి మా కుటుంబాల దగ్గర ఒక సంగతి మీకు తెలియపరుస్తాను. One young girl, she was very beautiful and highly educated. మరి ఒక యవ్వన స్త్రీ ఉంది, చాలా అందంగా ఉంటుంది, బాగా చదువుకుంది. She was born again, baptized, and for long years she has been part of a church. మరి ఆమె దేవుని నమ్ముకుంది, బాప్తిజం తీసుకుంది, సంఘంలో చాలా కాలం కూడా వచ్చింది. And at the time of her marriage, మరి వివాహ సమయం వచ్చే some సమయానికి marriages proposals came. మరి ఎన్నో ప్రపోజల్స్ వచ్చాయి. Somehow, by fortunately or unfortunately, none of them took place. మరి ఎన్నో సంబంధాలు వచ్చినాయి కానీ కుదరలేదు. She was so displeased out of this. మరి ఈ విషయాన్ని బట్టి ఆమె చాలా బాధపడుతూ ఉంది. She was filled with the rage and anger. మరి ఈ విషయాన్ని బట్టి ఆమె ఎంతో కోపం తెచ్చుకుంది. I don't know with whom she was so filled with anger. మరి ఎందుకు ఏ విషయాన్ని బట్టి ఆమె అంత కోపం తెచ్చుకుందో, ఎవరి మీద తెచ్చుకున్నారు? Father, mother, relatives, church people, mature brothers, all loved her, acted her very patiently, but she was filled with the rage. మరి ఆ సంఘంలో ఉన్న పెద్దలు కానీ తల్లిదండ్రులు కానీ ఇంకా సీనియర్ బ్రదర్స్ కూడా చాలా ఓపికగా పట్ల వ్యవహరిస్తున్నారు కానీ ఆ మాత్రం కోపాన్ని తెచ్చుకుంటున్నారు. So she initiated to have a marriage with one of her classmates. అయితే ఈ విషయాల మధ్యలో ఆమె ఏంటంటే తన క్లాస్మేట్ ఒక అతనితో వివాహానికి ముందుకెళ్తుంది. He was a Roman Catholic. ఆయన ఒక రోమన్ క్యాథలిక్ సంఘానికి సంబంధించిన వ్యక్తి. He and his family did not have any honor for our faith. మరి మన సంఘానికి సంబంధించిన విశ్వాసానికి సంబంధించిన విషయాల్లో ఎలాంటి గౌరవం లేదు ఆ కుటుంబానికి. She, out of her revenge feeling, took initiative to go on that marriage మరి proposal. ఈ అమ్మాయి సంఘం వాళ్ళు ఎవరు చూసుకోవట్లేదు, పట్టించుకోవట్లేదు, కోపంతో ఆ ప్రపోజల్ వెళ్ళిపోయింది. Parents and others counseled her. మరి పేరెంట్స్ కానీ ఇతరులు కూడా చాలా మంది ఆమెకి చెప్పి చూశారు. I myself also went and spent lot of hours counseling her. మరి బ్రదర్ కూడా వెళ్ళి చాలా గంటలు ఆమెతో కూర్చొని మాట్లాడాడు, చాలా విషయాలు చెప్పాడు. No use. కానీ ఉపయోగం లేదు. She did not change an inch from her decision. మరి ఆ అమ్మాయి అయితే ఆ అమ్మాయి తీసుకున్న నిర్ణయం నుంచి ఒక్క ఇంచు కూడా తగ్గట్లేదు. So much pressure mounted upon the parents. మరి ఆ తల్లిదండ్రుల మీద చాలా ఒత్తిడి వచ్చేసింది. So they said, you go on with your decisions if that's your ultimate decision. వాళ్ళు ఇక పైన అన్నారన్నమాట, ఇంక ఇదే నీ చివరి నిర్ణయం అయితే ఇంకేం చేయలేదు అమ్మాయి. We won't come to Roman Catholic Church. మేమైతే రోమన్ క్యాథలిక్ సంఘానికి రాము. We will buy you some dress and all the things. That's all. ఒకవేళ That's our responsibility. నువ్వు కావాలంటే బట్టలు కొనిమంటే కొనిపిస్తాం, అంతకన్నా ఏం చేయలేము. In that way, the marriage was celebrated in the Catholic Church. మరి ఆ విధంగా వివాహం అనేది రోమన్ క్యాథలిక్ సంఘంలో చేశారు. Marriage is over, వివాహం అయిపోయింది. and all thought they went very well. మరి కొంతకాలం వాళ్ళు బాగానే వెళ్ళారు అన్ని కూడా. Both are very educated, మరి ఇద్దరు కూడా బాగా చదువుకున్న వాళ్ళు, having good jobs, మంచి మంచి ఉద్యోగాలు ఉన్నాయి. and both come from reputed families. మరి ఇద్దరు కూడా మంచి మంచి కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళు. He is very handsome and then she also is very beautiful. ఆమె చాలా అందంగా ఉంది, అతను కూడా చాలా అందంగా ఉన్నాడు. See, on that evening the marriage was over, there started clash. మరి ఆ వివాహం అయిపోయింది, ఆ సాయంత్రం వారి మధ్యలో గొడవలు వచ్చేసాయి. And on the coming days what happened that there was bitter experiences in between them. మరి కొద్ది దినాల్లోనే చాలా చేదైన అనుభవాలు కూడా ఎదురుచూశారు. He had regularly he was quarreling with this girl. మరి ఆయనైతే ఆ అమ్మాయితో ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటున్నాడు. Prior that how much loving words he used to express his love for him. మరి ఆయన ఎంత చూసినా కూడా అలాంటి ప్రేమలు మాట్లాడుతున్నాడు. She also was spending hours and hours for arguing to prove that he was a wonderful person. మరి ఆయన చాలా మంచివాడు చెప్పేసి ఎంతగా ప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్న అమ్మాయి. After 2 years, 2 సంవత్సరాలు గడిచిన తర్వాత see, the marriage was going from bad to worse. మరి చాలా దీనస్థితికి వివాహం Many వెళ్ళిపోయింది. a times she was thinking that why don't I file a divorce case. ఆమె చాలా సార్లు అన్నమాట, నేను ఎందుకు విడాకులు తీసుకోకూడదు. She and her parents many times thought that why don't we approach police. మరి ఆ తల్లిదండ్రులు కూడా అన్నారన్నమాట, పోలీసులు తెలిస్తే బాగుంటుందేమో అని. It's went beyond their enduring capacity. వాళ్ళు ఇంకా ఓపిక పట్టలేకపోయారు, సహించలేనంత బాధలు. And on one Sunday while I was driving from
my place to another church, I had a little time. I started a conversation through Bluetooth with that family. మరి ఆ బ్రదరు ఆదివారం ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి ప్రయాణం చేసిన మార్గంలో మరి బ్లూటూత్ ద్వారా మాట్లాడడం జరిగింది. I began to ask them certain questions. మరి కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది వారిని. Then they revealed some startling information to me. మరి వాళ్ళు కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు బయలుపరుస్తున్నారు. Then only I came to know the exact condition of that marriage alliance. మరి అప్పుడు నాకు అర్థమైంది వాళ్ళ కుటుంబం వాళ్ళ వివాహంలో ఎలా జతపడిందన్న విషయాలు బయటకు వచ్చినాయి. It was on the point of destruction. మరి అది నాశనానికి నడిపించబడింది. Then I asked him, why you did not reveal to me up to this time? అడిగాను అన్నమాట, ఎందుకు ఇప్పటిదాకా నాకు ఈ విషయం చెప్పలేదు. They said this and that, that's so. వాళ్ళు ఏదో అదండి ఇదండి అని చెప్పారు. And I said that there is. Then I visited that home and counseled her. మరి తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి మరి మాట్లాడడం జరిగింది. And I said to her, చెప్పడం జరిగింది ఆ అమ్మాయి, what you have done is wrong. నువ్వేం చేసావో అది చాలా తప్పు. You cannot just justify your actions because you simply violated the clear revelations of the word of God regarding marriage. మరి వాక్యంలో వివాహం గురించి ఏం రాయబడిందో దాన్ని నువ్వు పూర్తిగా తప్పిపోయావు. A believer should not marry an unbeliever. మరి ఒక విశ్వాసి అవిశ్వాసిని పెళ్లి చేసుకోకూడదు. There is no compatibility. మరి వారి మధ్యలో ఎలాంటి సంబంధ బాంధవ్యం ఉండకూడదు. Your parents many a times counseled you. మరి మీ తల్లిదండ్రులు అనేక సార్లు చెప్పారు. All members of the church, leaders of the church, I myself spent a lot of time with you. You simply ignore. మరి సంఘంలో ఉన్న వాళ్ళు పెద్దలు బ్రదర్ కూడా చాలాసార్లు చెప్పారు కదా, కానీ నువ్వు పట్టించుకోడు. And what do you think of your experience? మరి ఇప్పుడు నీకు జరిగినటువంటి అనుభవాల గురించి ఏమేమి She ఆలోచిస్తున్నావు? asked the pardon to her parents. నువ్వు వెళ్ళి తల్లిదండ్రులకి క్షమాపణ అడుగుతావా? She asked forgiveness to God. దేవుడి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగింది. She asked forgiveness to me మరి బ్రదర్ కూడా క్షమాపణ అడిగింది. and to the leaders of the church. సంఘంలో క్షమాపణ అడిగింది. And I said her, మరి అప్పుడు నేను చెప్పాను at the earliest you come to the church. At the earliest you come to the church. నువ్వు సాధ్యం త్వరగా సంఘానికి రా. Do not wait a single second for justifying yourself. ఒక్క క్షణం కూడా నిన్ను సమర్థించుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. You have to humble yourself before the Lord and the people of God. మరి దేవుని ప్రజల ఎదుట దేవుని ఎదుట నిన్ను పూర్తిగా తగ్గించుకో. Confess all your problems. నీకున్న సమస్యలన్నీ ఒప్పుకో. The condition of your marriage. నీ యొక్క పెళ్లిలో జరిగిన విషయాలన్నీ ఒప్పుకో. And ask forgiveness from God. దేవుని దగ్గర నుంచి క్షమాపణ అడుగు. And ask the praying support of the church. మరి సంఘం యొక్క ప్రార్థన సహకారాన్ని కూడా కోరుకో. After 2-3 weeks, when she got time, she came to the church. మరి 2-3 వారాలు గడిచిన తర్వాత ఆమె సంఘానికి వచ్చింది. Confessed all the problems. మరి ఆ ఉన్న సమస్యలన్నింటినీ కూడా సంఘంలో She ఒప్పుకుంది. acknowledged her mistakes. మరి ఆమె ఏం జరిగిందో ఎలాంటి తప్పులు చేసిందో అన్నింటినీ ఒప్పుకుంది. And afterwards, she and her parents confessed before me. మరి కొన్ని రోజుల తర్వాత ఆమె తల్లిదండ్రులు వచ్చి ప్రభు దగ్గర కూడా ఒప్పుకున్నారు. After 2 years, మరి we slept very well tonight, this night. After 2 years, this night, we slept very well. వాళ్ళు ఆ ఒప్పుకున్న తర్వాత ప్రార్థన చేసిన తర్వాత తగ్గించిన తర్వాత అన్నమాట 2 సంవత్సరాల తర్వాత మేము ఈ రోజు నుండి హాయిగా నిద్రపోగలిగాము. Now the state of her affairs was completely changed. మరి తర్వాత పరిస్థితులన్నీ కూడా మారిపోయినాయి. He did not start to come to the church, ఆయన సంఘానికి రావట్లేదు కానీ but she was very much comforted. ఈ మాత్రం సంఘానికి వస్తుంది, చాలా ఆదరణ పొందుతుంది. Occasionally, she has the opportunity to come to the church. మరి అప్పుడప్పుడు అతను కూడా రావడం సంఘానికి వస్తూ ఉన్నాడు. So we should correct the mistakes where we made our mistakes. We should correct from where we made the mistakes. మరి ఎక్కడ తప్పు జరిగిందో అక్కడ వాటిని సరిదిద్దడం జరిగింది. We need to repent of the mistakes that we have done
against God and the people of God. మరి సంఘం ఎదుట లేదా దేవుని బిడ్డల ఎదుట ఎక్కడ తప్పు జరిగిందో ఏ తప్పు జరిగిందో వాటిని ఒప్పుకోవడం జరిగింది. Then the blessings of the Lord shall be unleashed upon the people. అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు వారి మీదకి పంపబడతాయి. So we should not underestimate the spiritual authority of the church. కాబట్టి సంఘానికి ఉన్నటువంటి ఆధ్యాత్మికమైన అధికారాన్ని మనం తక్కువ అంచనా వేయకూడదు. God will honor దేవుడు ఘనపరుస్తాడు your decisions. దేవుడు ఒక మంచి నిర్ణయం తీసుకుంటే దేవుడు When దాన్ని Apostle ఘనపరుస్తాడు. Peter was imprisoned, you know, మరి అపోస్తలుడైన పేతురు ఖైదీగా ఉన్నప్పుడు మీకు the తెలిసిన ఏం church జరిగిందో gathered సంఘం అంతా సమకూర్చబడింది. in Mary's home. They started to pray. ఒక ఇంటిలో వాళ్ళందరూ ప్రార్థన చేయడం ప్రారంభించారు. See, God honored the prayer. అప్పుడు దేవుడు వారి ప్రార్థనని ఆ దేవుడు ఘనపరిచాడు. God sent an angel to that prison. మరి ఆ యొక్క చెరసాలలోనికి ఒక దేవదూతను దేవుడు పంపించాడు. Destroyed, destructed the locks, iron locks. మరి అక్కడ సంఖ్యలు ఇనుప సంఖ్యలన్నీ కూడా తెంపబడ్డాయి. Opened the iron gates. మరి అక్కడ ఉన్న ఇనుప గడియలు కూడా తెంపబడ్డాయి. Released the imprisoned servant of the Lord. దేవుని సేవకుని అక్కడ విడిపించడం జరిగింది. So when church begins to pray unanimously in the name of God, మరి ఈ దేవుని నామములో సంఘము ఏక మనసుతో ఏకాగ్రతతో ప్రార్థిస్తే God will honor our prayers. దేవుడు మన ప్రార్థనని గౌరవిస్తాడు. Our God-created decisions. మనం సమూహంగా తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తాడు. So let's live a life which honor God and the church. కాబట్టి దేవుని ఘనపరుస్తూ సంఘాన్ని ఘనపరుస్తూ మనం జీవిద్దాం. His name shall be honored. దేవుని నామం మహిమపరచబడును గాక. ఆమేన్.